ఏం నేర్చుకున్నారు? ఏదైనా 3D టెక్నిక్ గురించి. ఫస్ట్ డి అంటే డిసిప్లిన్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకోవాలని చెప్పుకున్నాం. ఎస్ సార్. ఏం నేర్చుకున్నారు నిన్నటి క్లాస్లో? రమణ సార్ నిన్న వచ్చారు కదా క్లాస్కి. ఎస్ సార్. నిన్నటి క్లాస్లో ఏం లేదు, ఒకసారి రివిజన్ చేసుకుందాం, మళ్ళీ మన మైండ్కి రీప్రోగ్రామ్ అవుతుంది, పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. ఓకే, రాజు మంత్రి స్టోరీ చెప్పుకున్నాం. ఓకే, క్రమశిక్షణతో ఉంటే ఎటువంటి సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఏది చెయ్యాలో ఆలోచించాలి, ఏది చేయకూడదో ఆలోచించకూడదు సార్. అవునా కదా. మనం పాజిటివ్గా ఉండాలని చెప్పాం. నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. చెట్లు పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి, మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. కాబట్టి చెట్లను చూసైనా మనం బంధవ్యాలను దగ్గర చేసుకోవాలి. ఓకే, చిన్న గడ్డి పొరక నుంచి కూడా మనం మెసేజ్ నేర్చుకోవచ్చు. చెప్పుకున్నాము లేదా సార్? చిన్న గడ్డి పొరక నుంచి కూడా మన మెసేజ్ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలని చెప్పుకున్నాం. అవునా కదా. అలాగే మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా స్పిరిచువల్ పవర్ చేసుకుంటేనే మనకు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అవునా కదా. ఏబిసిడి కమిట్మెంట్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. అలా చేసినట్లయితే మనం డిసిప్లిన్తో ఉన్నట్టు ఉంటాం. ఈరోజు సెకండ్ డి గురించి అండి. డి ఫర్ డివోషన్. ఓకే, 3D టెక్నిక్లో ఫస్ట్ డిసిప్లిన్, రెండు డివోషను, మూడు డ్యూటీ. 3D అంటాం. ఈరోజు డివోషన్ గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఓకే, మీ మనసులో ఏముందో మీ తల్లిదండ్రులు కూడా తెలియదు. అవునా కదా. మీ కోరిక ఏంటో. సో డివోషన్ ద్వారా దాన్ని ఎలా సాధించుకోవాలి. ప్రేమ భక్తి అంటారు కదా. డివోషన్ అంటేనే భక్తి అండి, ఆధ్యాత్మికంగా ఉండడం. అంతరిక్షంలోకి వెళ్ళడం కాదు, అంతరంగంలోకి వెళ్ళాలని మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. సో తల్లిదండ్రులపై చూపించేది వాత్సల్యం అంటారండి. ఓకే, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఫ్రెండ్స్ పై చూపించేది అనురాగం అంటారు. బంధువులపై చూపించేది బంధుత్వం అంటారు. సో దేవునిపై చూపించేది భక్తి అంటారు. అవునా కదా సార్. సో తల్లిదండ్రులు మనపై చూపించేది వాత్సల్యం అవుతుంది, ఫ్రెండ్స్ అన్నదమ్ములపై చూపించేది అనురాగం అవుతుంది, బంధువులపై చూపించేది బంధుత్వం అవుతుంది, దేవునిపై చూపించేది భక్తి అవుతుంది. అవునా కదా. ఈ ప్రజెంట్ కలియుగంలో భక్తి ఏ విధంగా మారిందండి. మొత్తం అబద్ధపు భక్తి అయిపోయింది కదా. నాకు ఈ కోరిక తీరిస్తే నీకు ఇది ఇస్తాను. అవునా కదా. దేవునికే మనం టెస్ట్ చేసేస్తున్నారు. నా కోరిక తీరితే నీకు ఇది చేయిస్తాను అని. సో దేవుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చండి. సో ఇప్పుడంతా కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు అండి, మీ కోరిక నెరవేరుతుంది. ఏదో హోమాలు యజ్ఞాలు పూజలు చేయాలని ఎక్కడ లేదు. ఓకే, కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు, మీ థాట్స్ అనేది కంట్రోల్ అవుతాయి. మీరు కృష్ణ అంటారా రామ అంటారా అది మీ ఇష్టం. మీ ఫోకస్ మొత్తం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ఆలోచన తగ్గడానికే మనం చేసేది. నామస్మరణ చేస్తే చాలు, మీ ఎనర్జీ లెవెల్స్ హై అవుతుంది. ఓకే, అబద్ధపు భక్తి ఎక్కువైపోయింది ప్రజెంట్. అవునా కదా. డెకరేషన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ ఫోకస్కి కాన్సన్ట్రేట్ ఇవ్వట్లేదు అందరూ. ఓకే, దేవునికి మీరు ఏ కోరిక కోరకూడదండి. అది జరిగితే నేను ఇది ఇస్తాను. చాలా మంది మన దేవునికి కోరిక ఎలా కోరుకోవాలో కూడా సరిగా తెలియదు. అవునా కదా. చూడండి, వేరే రిలీజియన్స్ చూసుకుంటే అసలు ఏది ఇవ్వరు. దేవుడు ఎక్కడంటే మనం జస్ట్ ప్రేయర్ చేస్తారు వదిలేస్తారు. మన హిందుత్వంలోనే చాలా అబద్ధపు భక్తి ఎక్కువైపోయింది. సో మనుషులు చెడు ఆలోచనలు పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. అవునా కదా సార్. మీరు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకుని కోటి పూజలు చేయండి, వ్యర్థమే. ఎదుటి వారికి మనస్ఫూర్తిగా సహాయం చేయడం నేర్చుకోండి సార్. కల్మషం ఉండకూడదు మనసులో. కల్మషం లేకపోతే మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. చిన్న స్టోరీ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక పండితుడు ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఓకే, ఒకరోజు తీర్థయాత్రకి వెళ్దామని పండితుని పిలుస్తారనమాట. ఓకే, పండితుని పిలిచేటప్పుడు పండితుడు ఏం చేస్తాడంటే, నేను రావడానికి కుదరదు, సో నా బదులు నా దగ్గర ఉన్న ఒకటి దోసకాయని తీసుకెళ్ళండి అంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ప్రతి నదిలోనూ మునుగుతారు కదా, ఈ దోసకాయను కూడా నదిలో ముంచండి అని. ఓకే, సరేలే పండితుడు చెప్పాడు కదా అని తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ తీర్థయాత్రకి వెళ్తారు. అన్ని నదుల్లో గంగా యమున గోదావరి సరస్వతి తుంగభద్ర అన్ని నదుల్లో స్నానం చేసినప్పుడల్లా ఆ దోసకాయని నీళ్ళలో ముంచుతారనమాట.
తీర్థయాత్రలు అయిపోయింది, రిటర్న్ వచ్చేసారు. పండితునికి వచ్చి ప్రసాదాలు ఇచ్చి ఆయన ఇచ్చిన దోసకాయ రిటర్న్ ఇచ్చేస్తారు. రిటర్న్ ఇచ్చిన తర్వాత చెప్తే భోజనం చేసి వెళ్ళండి అంటాడు పండితుడు. భోజనం చేసి వెళ్ళండి అంటే ఫ్రెండ్స్ సరేలే మన పండితుడే కదా అని ఇంట్లో భోజనం కూర్చుంటారు. ఆయన ఇచ్చిన దోసకాయని వండేస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వండేసి రెడీ పెడతారు. తినేటప్పుడు ఆ దోసకాయ చేదుగా ఉంటుంది. వాళ్ళు నదిలో ముంచిన తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు నదిలో ముంచిన దోసకాయనే కర్రీస్గా చేసి పెడితే ఆ దోసకాయ చేదుగా ఉంటుంది. అప్పుడు చెప్తారనమాట ఫ్రెండ్స్, ఏంటి స్వామి, మేము దోసకాయ చేదు దోసకాయ పెట్టారు మాకి అని. పండితుడు చెప్తాడు, మీరు మనసులో ఆ, భక్తి లేకుండా మనసులో చెడు ఆలోచనలు పెట్టుకుని ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ ఉపయోగం లేదు అని మెసేజ్ ఇస్తాడు అక్కడ. సో దోసకాయ, ఒక్క దోసకాయ చేదు ఉంటే చాలు మొత్తం కర్రీస్కే చేదు వచ్చేసింది. అవునా కదా? మీరు కూడా మనసులో భక్తి లేకుండా తీర్థయాత్రకు వెళ్తే ఈ ఉపయోగం లేదు అని అక్కడ నుంచి మనం మెసేజ్ తీసుకోవాలి. సో కల్మషం లేకుండా మనం పూజ చేసుకోవాలి, కల్మషం లేకుండా సహాయం చేయాలి. ఆధ్యాత్మికం అంటే ఏం చెప్పాం? మానవ సేవే మాధవ సేవ అని చెప్పుకున్నాం. అవునా కదా సార్? సో మీరు కూడా మనసులో చెడు ఆలోచన లేకుండా పూజ చేసుకోండి. దోసకాయ మాదిరి ఉండకండి. దోసకాయ చెడు చేదు వచ్చే దోసకాయ ఎన్ని నదిలో మునిగితే కూడా దాని చేదు పోదంట. అవునా కదా? సో కాబట్టి మనం కూడా కల్మషం లేకుండా ఉందాం. ఓపెన్గా ఏదైనా సరే మనసులో ఉన్నది మాత్రం చెప్పండి. ఓకే, అబద్ధపు లేకుండా ధర్మో రక్షిత రక్షిత అని చెప్పుకుంటాం కదా. అది ఈరోజు డివోషన్ గురించి. ఒక లేడీ అడిగిందంట, దేవుణ్ణి అడిగిందంట, ఏమని? నేను ఎలా పూజ చేసుకోవాలి అని. ఈ కలియుగంలో నేను ఎలా ఎలా పూజ చేస్తే నా కోరికలు తీరుతాయని అడిగిందంట. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మై డియర్ లేడీ, దెర్ ఇస్ నో రూల్స్. ఎటువంటి రూల్స్ లేవు నన్ను పూజ చేయడానికి. సింప్లీ సిట్ అండ్ టాక్ విత్ మీ. సింప్లీ సిట్ అండ్ టాక్ విత్ మీ. ప్రశాంతంగా కూర్చుని నాతో మాట్లాడు. నీ అంతరంతో మాట్లాడు. లవ్, ఫీల్ అండ్ ఎమోషన్, ఈ మూడు కనెక్ట్ అయితే చాలు, దేవుడు అనుగ్రహం మీ మీద ఉంటుంది. ₹1 ఖర్చు అవుతుందండి మన డివోషన్ ఎనర్జీ తీసుకోవడానికి, స్పిరిచువల్ ఎనర్జీ తీసుకోవడానికి, ఆధ్యాత్మికంగా బ్రతకడానికి. ₹1 కూడా ఖర్చు అవ్వదు. కానీ బయట ప్రపంచంలో డొనేషన్లని, డెకరేషన్స్ అని ఏవేవో చేస్తున్నారు. అదంతా నాన్ సెన్స్. అవునా కదా? సో ఎప్పుడు మనం సింప్లీ సిట్ అండ్ టాక్ విత్ గాడ్, ప్రశాంతంగా కూర్చుని దేవునితో మాట్లాడతామో ఆయన ఎనర్జీ మనకి రిసీవ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆధ్యాత్మికత ఉంటే మనం అనుకున్నది సాధిస్తారు. ఈ రీసెంట్ గా చెప్తాం కదా మనం, ఇది ఈషా ఫౌండేషన్ ఉన్నారు కదా, సద్గురు. ఓకే, జగ్గి వాసు. ఆ, మీకు భక్తి ఉంటే చాలు దారి కనిపిస్తుంది. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు భక్తితో దేవుడా నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ దారి అనేది కనిపిస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. భక్తితో ఉంటే చాలు మీకు దారి. ఏ గ్రహం ఏం చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీ జాతకంలో ఉండే ఏ గ్రహం కూడా ఏం చేయలేదు. దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే చాలు. స్పిరిచువల్ ఎనర్జీ కదా, యూనివర్స్ ఎనర్జీ. అందరికీ ఎవరు సార్? సుప్రీం గాడ్. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం యూనివర్స్ అందరికీ సుప్రీం గాడ్. అవునా కదా? పంచభూతాలు, అష్టదిక్పాతలు, యూనివర్సల్కి వెళ్తున్నాం ప్రతిరోజు మనం మెడిటేషన్ ద్వారా. ఎస్, అందరికీ సుప్రీం గాడ్ యూనివర్స్. సో యూనివర్స్కి మనస్ఫూర్తిగా సరెండర్ అవ్వండి. ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా మీరు చేసే రిచువల్స్ కావచ్చు, రెమెడీస్ కావచ్చు, స్విచ్ వర్డ్స్, అఫర్మేషన్స్ కనెక్ట్ అవ్వాలి 100%. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. ఏదో ఒక రూపంలో బ్లెస్ చేస్తుంది సార్. మీరు దాన్ని పట్టించుకోరు అంతే. ఏదో ఒక బటర్ఫ్లై రావడమో, ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది, మనం అబ్జర్వ్ చేయమంతే. రైట్ సార్. ఈరోజు మనం సెకండ్ డి గురించి, డివోషన్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకున్నాం. రైట్, దీని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది అనేది. రైట్ సార్. అందరూ హ్యాపీగా హాబరీ చేయండి. ఇంకో డి ఏంటంటారు? డ్యూటీ సార్. రేపు రైట్. చెప్పుకుందాం అది. రైట్. రోజు ఒక డీ చాలు. ఒకే రోజు చెప్తే మా 45 మినిట్స్ దీనికి వెళ్ళిపోతుంది. కొంచెం 5 మినిట్స్ థియరిటికల్, తర్వాత ప్రాక్టికల్. రైట్, బ్రీత్ చేయండి. లాంగ్ బ్రీత్ తీసుకోండి. ప్రశాంతంగా బ్రీత్ చేసింది. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను ప్రశాంతంగా బయటికి పంపించేసేయండి. 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. బ్రీత్ చేయడం వలన మీరు ప్రజెంట్ మూమెంట్కి వస్తారు. నెగిటివ్ థాట్స్ అనేది ఏవి ఉండవు మీ మనసులో. ఎస్, రిలాక్స్ రిలాక్స్. అలాగే ఆరా క్లీన్ చేసుకోండి.
ఆరా క్లీన్ చేయండి. నా ఆరా క్లీన్ అవుతుంది. నా ఆరా శుద్ధి అవుతుంది. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవుతున్నాయి. ఆరా క్లీన్ చేసుకొని మీ తలపైన 7 టైమ్స్ రొటేట్ చేసి పక్కనే ఫైర్లో వేసినట్టు భావించండి. మీ తలపైన 7 టైమ్స్ రొటేట్ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీ పక్కన ఫైర్ ఎలిమెంట్లో వేసినట్టు భావించండి. మీ ఆరాని లాక్ చేయండి. ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్. నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాకుండా ప్రొటెక్షన్ అవుతుంది లాక్ చేస్తే. ఓకే. హృదయ చక్రం నుంచి 3 వేలతో మీ తల చుట్టూ 3 టైమ్స్ శ్రీమాత్రే నమః లేదా ఇష్టదైవం ఓ నమ శివాయ, ఓ నమ శివాయ 3 టైమ్స్ ముడి వేసేయండి. మీరు ఆరా ప్రొటెక్షన్లో ఉన్నట్టుగా భావించండి. మీరు ఆరా ప్రొటెక్షన్లో ఉన్నట్టుగా భావించండి. ఎస్, మీరు ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది. ఒక పింక్ సైకిల్, ఒక గోల్డెన్ సైకిల్ ఉంది మీ చుట్టూ. ఒక వాటర్ బబుల్లో ఉన్నారు. ప్రతిరోజు ఆరా క్లీనింగ్, ఆరా క్లెన్సింగ్, ఆరా ప్రొటెక్షన్ చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాదు. ఓకే. ప్రతి 2 అవర్స్కి ఒకసారి చేయొచ్చు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి 2 అవర్స్కి ఒకసారి చేసుకోండి. ఒక 2 మినిట్స్, 1 మినిట్ అంతే. కళ్ళు మూసుకొని బిఫోర్ ఆరా క్లీనింగ్, ఆఫ్టర్ ఆరా క్లీనింగ్ చేంజెస్ మీరే గమనించాలి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీలో 7 చక్రాస్ ఉంటే అన్నీ క్లీన్ అవుతాయి. బయట నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీ చుట్టూ ఒక శక్తి వల్లే ఏర్పడింది. మీరు ఒక హై ఎనర్జీ. మీరు 99.9999% ఎనర్జీ, హై వైబ్రేషన్లో ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ నేను హై ఎనర్జీలో ఉన్నాను. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి. ఒక్క నిమిషం ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి. ఎస్, చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది మీరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఊహించినప్పుడు. ఉదయాన్నే మనకు అద్భుతమైన సమయం అండి. ఎవరైతే ఉదయం లేచి ఇలా కళ్ళు మూసుకుని విజులేషన్ చేసుకుంటున్నారో యూనివర్స్లో పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వేవ్స్ మీలోకి ఎంట్రీ అవుతాయి. ఇప్పుడు సూర్యుడు సన్ రైజ్ అవుతుంటాడు. ఓకే. గోల్డ్ కలర్లో పైకి వస్తూ ఉంటాడు. సూర్యకిరణాలు గోల్డెన్ సన్ రైజ్ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. గోల్డెన్ సన్ రైజ్ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్ చాంట్ చేసుకోండి. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. హ్యాపీగా సంతోషంతో చెప్పండి. గోల్డెన్ సన్ రైజ్. బంగారు కిరణాలు మీ పైన పడుతున్నాయి. బంగారం కిరణాలు మీ పైన పడుతున్నాయి. మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ మీ లోపలికి ఎంట్రీ అవుతుంది. మీ హెల్త్ సంపూర్ణ ఆరోగ్యంగా అవుతున్నారు. మీ వెల్త్, మీకు ఏం కావాలంటే అది మీ దగ్గరకు వస్తుంది. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. మీ కెరీర్లో డెవలప్ అవుతున్నారు. ఊహించుకోండి, కెరీర్లో కూడా డెవలప్ అవుతున్నారు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఎస్, గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్. సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో మీ జీవితంలో కూడా అద్భుతాలు సృష్టించాలి మీరు. ఎస్, బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చెప్పండి. అలాగే హార్ట్ పైన చేయి వేసుకోండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ ఫుడ్ ఐ కెన్ ఈట్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ గురూస్.
థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ అబండెన్స్. ఐ ఆమ్ అబండెన్స్. ఐ ఆమ్ ఏ మిరాకిల్. ఐ ఆమ్ ఏ మిరాకిల్. I am a miracle. There is always for more love. There is always for more love, more blessings, more changes in my life, more changes in my life. I attract more money. I attract more money. Yes, I am blessed. I am blessed. I am receiving health. I am receiving wealth. I am receiving prosperity. Yes, I am living my dreams every day. I am living my dreams every day. Thank you, universe. Thank you, money. Thank you, 1176. Thank you, universe. Thank you, money. Thank you, 1176. హ్యాపీగా సంతోషంతో చెప్పండి. మీ జీవితంలో మిరాకిల్ జరుగుతుంది. మీరు ఈరోజు గుడ్ న్యూస్ వింటారు. సండే ఈజ్ వెరీ పవర్ఫుల్ డే. మీరు ఏదైనా కొత్త పని చేయాలంటే సండే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే, గోల్డెన్ డే. ఎస్, థ్యాంక్ యూ 1176 చెప్పి హ్యాపీగా సంతోషంతో కళ్ళపై పెట్టుకొని ఫీల్ అవ్వండి. కళ్ళపై పెట్టుకొని అదే సంతోషంతో, అదే ఆనందంతో బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ఈ రోజంతా నాకు మంచిగా జరుగుతుంది. ఐ రిసీవింగ్ గుడ్ న్యూస్ టుడే. 10:30 AM ఐఎమ్ రిసీవింగ్ గుడ్ న్యూస్. ఈరోజు గుడ్ న్యూస్ అయిపోతుంది. ఇది ఏదో మిరాకిల్ జరుగుతుంది, నమ్మండి. మ్యాజిక్ అవుతుంది. ఈరోజు ఏదో మిరాకిల్ జరుగుతుంది మీకు. ఎస్, అదే ఆనందంగా, సంతోషంగా గ్రాటిట్యూడ్ రాయండి. అంతే సంతోషంతో, అదే ఎనర్జీతో, అదే బ్యూటిఫుల్ ఎనర్జీ, అదే డివైన్ ఎనర్జీ. మీరు 99.999% మళ్ళీ చెప్తున్నా, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం మీలోనే ఉంది. బయట ప్రపంచంలో ఏం లేదు, మొత్తం మీలోనే ఉంది. 100% మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకున్నట్టు సంతోషంతో గ్రాటిట్యూడ్ రాసుకోండి. మీకు ఉన్న వాటికి తృప్తి చెందండి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి సార్. ఎస్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరీర్, హై ఎనర్జీతో సంతోషంగా నవ్వుతూ రాయండి. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఆనందంగా, సంతోషంగా రాసుకోండి. మీకున్న వాటికి తృప్తి చెందండి. హ్యాపీ ఫీల్తో రాయాలి, సంతోషంతో. ఫేసులు కనిపిస్తుంది అప్పుడే నాకు ఎవరు సంతోషంతో రాస్తున్నారు. బాధపడితే మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి సార్. సంతోషంతో రాయండి, ఆనందంగా రాయండి. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే, మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ గురుస్. మీకు చదువు చెప్పిన, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ మై డియర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ కస్టమర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ వైఫ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ వైఫ్. పొద్దున్న నుంచి నైట్ వరకు ఇష్టంతో చేస్తున్నారు వాళ్ళు. మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నారు రెడీ చేసి, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు, మరి నైట్ డిన్నర్ పెడుతున్నారు. మీకు ఇన్ని పనులు చేస్తున్నారు, ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారా? రెస్ట్ లేని ఒకే ఒక వ్యక్తి ఇంట్లో స్త్రీ, అవునా కదా? రెస్ట్ ఉండదు. మనమైనా జాబ్ చేస్తున్నాడు, వీక్ ఆఫ్ తీసుకుంటాం, బయటికి వెళ్తాం, కానీ ఇంట్లో లేడీస్ రెస్ట్ ఉండదు. ఏదో ఒక పనులు ఉంటాయి, క్లీనింగ్ చేయడము, వాషింగ్ చేయడము. కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు థ్యాంక్ యూ అని వాళ్ళ పేరు రాసుకోండి. వాళ్ళకి రిసీవ్ అవుతుంది. మీరు ఇక్కడ రాయండి, నేమ్కి అంత పవర్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్, వాళ్ళ పేరు రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కస్టమర్స్.
మీ వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మై టేబుల్ అండ్ చైర్. థ్యాంక్ యూ సో మచ్ మై మొబైల్. థ్యాంక్ యూ సో మచ్ మై బైక్. ఉన్న వాటికి రాసుకున్న తర్వాత, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకున్న తర్వాత, మీ గోల్ ఒకే ఒక్క కోరికను తీసుకోండి. ఆ కోరిక మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాయండి. ఆ గోలు మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి. గోలు మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి. మీ గోల్ రిసీవ్ అయ్యింది. రిసీవ్ అయ్యాక మీరు ఏం చేస్తారు? 2-3 లైన్స్లో రాసేయండి. ఇంత అమౌంట్ మీకు వచ్చింది. ఓకే. ఎంత డబ్బు కావాలి, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, క్లారిటీ ఉండాలి మీకు గోల్లో కూడా. టూ త్రీ లైన్స్లో మీ గోల్ రిసీవ్ అయినట్టుగా హ్యాపీగా సంతోషంతో రాసాయి. మీ గోలు సాధించడానికి హెల్ప్ చేసిన ప్రకృతికి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. విశ్వశక్తికి థ్యాంక్ యూ యూనివర్స్. 3 టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఏంజిల్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ చుట్టూ కంటికి కనిపించని ఏంజిల్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. మనస్ఫూర్తిగా చెప్పండి. 1176 అనేది ఏంజిల్ కోడ్. ఎస్. రాసుకున్న తర్వాత వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్కి రిసీవింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో అందరికి అవైలబిలిటీ ఉంటుంది. వాటర్ అనేది అందరికి దొరుకుతుంది కాబట్టి వాటర్కి రిసీవింగ్ పవర్ ఉంటుంది. సో మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మీ గోల్ రిసీవ్ అయినట్టు మీ వాటర్కి చెప్పండి. ఈ గోల్ను మనసులో ఊహించుకొని జరిగిపోయినట్టు, అయిపోయినట్టు వాటర్కి చెప్పండి. థ్యాంక్ యూ వాటర్, ఐ లవ్ యూ. ప్రతిరోజు నా దాహాన్ని తీరుస్తున్నందుకు వాటర్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ శరీరంలో 72% వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ హై ఎనర్జీ మీ బాడీలో కూడా కలిసిపోతుంది. ఏదైతే చెప్తారో పాజిటివ్గా హై ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ ఒక తెల్లని లైట్ గ్లాస్లో పడుతున్నట్టు ఊహించండి. యూనివర్స్ నుంచి ఒక డివైన్ ఎనర్జీ ఒక తెల్లని లైట్ గ్లాస్లో పడుతున్నట్టు ఊహించండి. ఎస్, గ్లాస్ ఫిల్ అవుతుంది. వాటర్ ఛార్జ్ అవుతున్నాయి. 2 అరచేతుల ద్వారా మీ కోరికని గ్లాస్కి పంపించేసేయండి. మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి. 2 అరచేతుల్లో మ్యాగ్నెటిక్ ఫ్లెక్సెస్ ఎలాగైతే ఉంటాయో మీ చేతుల్లో ఉండే ఎమోషనల్ ఎనర్జీని మీ వాటర్కి పంపించేసేయండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మీ వాటర్ మనస్ఫూర్తిగా చెప్పండి. రిసీవ్ చేసుకున్నాను. ఐ రీచ్డ్ మై గోల్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ 1176. ఆ హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, విశ్వశక్తి, ప్రాణశక్తిని స్లోగా మీ శరీరంలోకి సిప్ చేయండి. కొంచెం కొంచెం సిప్ చేయండి. డివైన్ ఎనర్జీ, హై ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీని మీ శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి సెల్, ప్రతి కణానికి పంపించండి. ఫీల్ అవ్వాలి. కొంచెం కొంచెం సిప్పు సిప్పు చేస్తూ తాగండి. లోపలికి చాలా హాయిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీల్ అవ్వాలి. ఎస్, ఒక అమృతం తాగినట్టుంది.
ఈ ఎనర్జీ మీలోకి వెళ్ళింది. మీరు ఏదైనా సాధించగల శక్తి కలిగి ఉన్నారు ఇప్పుడు. మీలో ఒక అద్భుతమైన శక్తి, హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఉంది. మీరు ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎస్, వెరీ గుడ్, సూపర్ సార్. ఎస్, అందరు ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఎస్, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. చెప్పండి 3 టైమ్స్. బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. అనే ఉంది. బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. బయట ప్రపంచంలో ఏం లేదు, మొత్తం నాలోనే ఉంది. ఎస్, 100% నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి. 100% నా జీవితానికి నేను బాధ్యుడిని. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ చెప్పండి. మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకోండి. Thank you, thank you. ఎస్, మీరు ఏదైనా సాధించగల శక్తి మీలో ఉంది ఇప్పుడు. క్లియర్? ఎస్, గ్రాటిట్యూడ్. ఎస్ సార్, ఒక అఫర్మేషన్ చెప్తాను, పవర్ఫుల్ అఫర్మేషన్. దాన్ని మీరు 55 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ రాసుకోండి. ఫీల్ అవుతూ రాయండి. ఓకే? ఎస్, అఫర్మేషన్, పవర్ఫుల్ అఫర్మేషన్ సార్. ప్రతిరోజు చదవాలి, రాయాలి. చదివాలి, రాయాలి 2 టైమ్స్గా మీకు డబుల్ పవర్ వస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అని చెప్పుకొని హార్ట్ఫుల్గా అఫర్మేషన్, పవర్ఫుల్ అఫర్మేషన్ ఇది. ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన తర్వాత ఇస్తాం మేము క్లాస్లో. ఓకే? ఐఆమ్ అలౌవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్. ఐఆమ్ అలౌవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్ to the infinite abundance, to the infinite abundance, to the infinite abundance of the universe, infinite abundance of the universe, infinite abundance of the universe. I am allowing unlimited access to the infinite abundance of the universe. రైట్? ఈ అఫర్మేషన్ని మీరు ఉదయం, మార్నింగ్ లేచిన వెంటనే, నైట్ బిఫోర్ బెడ్ రాసి పడుకోండి. యూనివర్స్లో ఉండే ఇన్ఫైనైట్ అబండెన్స్, ఇన్ఫైనైట్ సింబల్ తెలుసు కదా అందరికీ. 8ని ఇలా మనం వర్టికల్గా రాయడమే. ఓకే? 8 ఉంటుంది కదా, 8ని ఇలా రాయడం. దాన్ని మీ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ రాసుకోండి. మణికట్టు అంటారు కదా, ఇక్కడ రాసుకోండి సార్. ఇక్కడ రాసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్, ఆల్రెడీ చూపిస్తాం మీకు. ఎస్, సింగిల్ 8 సార్, సింగిల్ 8. ఇట్లా 8 అంటే ఇట్లా మనం 8 నార్మల్గా రాస్తాం కదా, దాన్ని ఇట్లా పడుకోబెట్టండి. ఓకే, మా అబండెన్స్ కనిపిస్తుంది అందరికి. ఎస్, ఇన్ఫినిటీ సింబల్ అబండెన్స్ సార్. ఇన్ఫినిటీ సింబల్ మీ లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకొని రాసుకోండి మీ అరచేతిలో. మీరు సక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నాను, నేను సక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నాను, నేను డబ్బుని, సంపదని ఆకర్షిస్తున్నాను అని చెప్పుకుంటూ రాసుకోండి పాజిటివ్ మాటలు. ఓకే? 9 టైమ్స్ దానిపైనే రాయండి చాలు. 9 టైమ్స్ మినిమం. ఎస్, సంకల్పం చెప్పుకోండి. మన కంటికి కనిపించే సూక్ష్మ శరీరాలు ఉంటాయి, వింటాయి మీరేం చెప్తున్నారనేది. యూనివర్స్లో 5 కెమెరాస్ ఉన్నాయి. మీరు చేసినా చేయకపోయినా అవి రికార్డ్ అవుతాయి. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఉన్నాయా సార్? యూనివర్స్లో కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎస్, మీరు నా కోసం అయితే చేయకండి, మీకోసం చేసుకోండి. మీకు రిజల్ట్స్ రావాలంటే చేసుకోండి, మీరు సక్సెస్ అవ్వాలంటే చేసుకోండి, మీ గోల్ రీచ్ అవ్వాలంటే చేసుకోండి, మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే చేసుకోండి. ఎస్, చెప్పుకుంటూ ఉంటాం కదా మనం మనుషులు 3 రకాలు: కదిలే వాళ్ళు, కదిలించే వాళ్ళు, కదలని వాళ్ళు. కదిలే వాళ్ళు, కదిలించే వాళ్ళు, కదలని వాళ్ళు.
మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకే వదిలేస్తున్నా. మీరు కదులుతున్నారా, కదిలిస్తున్నారా, కదలట్లేదా, ఏ కేటగిరీలో ఉన్నారో మీకే వదిలేస్తున్నా, ఆలోచించుకోండి. ఓకే, రైట్ సార్. బుక్ రీడింగ్ చెప్పుకుందాం సార్. నారాయణ సార్. ఎస్ సార్, సార్ బుక్ రీడింగ్ చేసుకో. రిచ్ డాడ్ పూర్ డాడీలోని తన ఆధార్ 4వ లెసన్ చెప్తున్నాడు. ఆ, తను ఏమంటాడంటే అసలు ట్యాక్సెస్ ఎలా మొదలైనవి ఏంటి విషయం గురించి. ఎస్ సార్, స్టక్ అయింది. ఆ, ఓకే. ఓకే. ఇక ఆధార్ ఏం చెప్తున్నాడంటే రిచ్ డాడ్ పూర్ డాడీలో 4th లెసన్ లో ఒక విషయాన్ని గురించి చాలా క్లియర్ గా చెప్పాడు తను. ఆ లెసన్ లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ పవర్ ఆఫ్ కార్పొరేషన్ ట్యాక్స్ సిస్టమ్ అని ఒకటి చెప్పాడు తను. అప్పట్లో ఏం జరిగాయంటే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసేవారంట. ఆ కలెక్ట్ చేసిన దాంట్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండేవారు. ఆ ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి తను ట్యాక్స్ విధానాన్ని అప్పుడు అవలంబించారంట. ఆ టైంలో ఎలా జరిగేదంటే ఆ బ్రిటన్లో కూడా ఇంకా 1719 నుంచి 1816 వరకు బ్రిటన్ పై నెపోలియన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రజల వద్ద నుంచి డబ్బులు కలెక్ట్ చేయడము, యుద్ధానికి సరిపడినట్టు సమకూర్చుకునేవారంట. తర్వాత 1861 నుంచి 1865లో కూడా అమెరికాలో అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజల వద్ద నుంచి డబ్బులు కలెక్ట్ చేయడము, ఆ ప్రభుత్వాలకు కావలసినవన్నీ సమకూర్చుకునేట్టు ఉండేవారంట. ఆ ప్రభుత్వాలు కూడా ఎలా అనుకునేవంటే ఇదేదో బాగుంది కదా, ప్రజల వద్ద నుంచి తీసుకోవడము వాళ్ళకు కావాల్సిన విధానంగా జరుగుతూ ఉంటుండేదంట దాన్ని. ఆ టైంలోనే ఈ ట్యాక్స్ అనే విధానాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం, ఒక్కసారి దానికి అలవాటు పడిపోయారు కాబట్టి యుద్ధం జరిగినా జరగకపోయినా ఈ టైంలో తీసుకుంటున్నది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆ విధంగానే జరుగుతుంది ఇప్పుడు కూడాను. సో ఇక్కడ ఏంటంటే ఏ విధంగా చేయాలనే దాని గురించి ఆధార్ క్లియర్గా చెప్పాడు. ఈ ట్యాక్స్ విధానంలో ఏం జరిగిందంటే ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఆ ప్రభుత్వాలు మొదలు పెట్టేటప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి ట్యాక్స్ పడేది కాదు, రిచ్ పీపుల్కి మాత్రమే ట్యాక్స్ పడేది. మిడిల్ క్లాస్ పీపుల్ అనుకో మాకు ట్యాక్స్ లేదు కదా అని వాళ్ళు భావించారు. రిచ్ పీపుల్ ట్యాక్స్ పడేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళకున్న ఆదాయ మార్గాలు ఏటేటి ఉన్నాయంటే వ్యాపారం చేయడం కానీ లేదా ఇంకొక ఏదైనా చేయడం ద్వారా వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎలాగ ఇవ్వాలని కొంతవరకు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ ఎంప్లాయీస్ని విహారయాత్రకు తీసుకెళ్ళడం కానీ లేదా కారు మెయింటెనెన్స్ కానీ లేదా ఇంకేదైనా చేసినప్పుడు ఆ ఆ జరిగినటువంటి ఎక్స్పెన్సెస్ని ట్యాక్స్కి తగ్గించేటట్టుగా వెసులుబాటు గవర్నమెంట్ జరిపించిందని లెక్క. రెండవది ఏంటంటే రిచ్ పీపుల్ తన యొక్క ధనాన్ని కొనేటప్పుడు అమ్మేటప్పుడు కానీ వచ్చినటువంటి లాభంలో కొంత దాన్ని వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ బాండ్స్లో పెట్టడం కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని లెక్క. దీంతో ఏమైందంటే గవర్నమెంట్ కూడా డబ్బులు రావడంతో వాళ్ళు దీన్ని ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా దీన్ని జరగడం జరిగింది అక్కడ. సరే, అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1031 ప్రకారంగా వెళ్తుంది. దాని తర్వాత ఇండియాలో కూడా ఈ పద్ధతిని తీసుకురావడం జరిగింది. మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 54 ప్రకారంగా చేస్తూ వెళ్తున్నాం సార్. ఈ విధంగా ప్రభుత్వాలు మన దగ్గర నుంచి ట్యాక్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని తను విపులంగా తన ఆధార్ అనేది చెప్పడం జరిగింది సార్ ఈ చాప్టర్లో. ఇది మీకు నేను చెప్తున్నాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ గివింగ్ వాల్యుబుల్ మెసేజ్. రిచ్ డాడ్ పూర్ డాడ్ చాప్టర్ నెంబర్ 4. అందరూ ఒకసారి నారాయణ సార్కి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఆనందంగా చెప్పాలి సార్. క్లాప్స్ కొట్టడం వలన కూడా మన చేతిలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. క్లాప్స్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, 1 2 1 2 3 అని కొడతాం అనమాట. రైన్ క్లాప్స్ అంటారు అవి.
ఓకే, మనం ఏదో ఫాస్ట్గా కొడితే ఒక ఏమో రితం ఉండాలంటారు కదా, మా డ్యాన్స్ చేయాలంటే బాడీలో గ్రేస్ ఉండాలంటారు. మనం ఏ పని చేసినా కూడా గ్రేస్ ఉండాలి. సో సంతోషంతో ఆనందంగా చేయాలి. మీకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. హీరోలకేనా స్టైల్ ఉండేది, మనకు ఉండకూడదా? అవునా కదా సార్? హీరోలకి ఏమైనా కొమ్ములు ఎస్ ఉన్నాయా? సార్. ఓకే, మన లైఫ్ మన జీవితం ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. క్రియేట్ యువర్ లైఫ్. మీకు మీ జీవితానికి మీరు 100% బాధ్యత తీసుకోవాలి. ఆనందంగా సంతోషంతో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండి. ఎస్ సార్, థ్యాంక్ యూ నారాయణ సార్. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఫోర్త్ లెసన్ సార్. ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఎవరు చెప్తారు సార్ టుమారో? రిచ్ డాడ్ పూర్ డాడ్. కంపల్సరీ బుక్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మన లైఫ్లో. మీరు టీవీ చూడడం అంటే ఒక 1 అవర్ మూవీ చూస్తారు. మొబైల్లో చూసినామంటే ఏమవుతుంది? మొబైల్లో యూట్యూబ్ చూడడము, ఫేస్బుక్ చూడడము, ఇన్స్టాగ్రామ్ చూడడం, రీల్స్ అలా వెళ్తున్న గంటలు గంటలు చూస్తాం సార్. దాని నుంచి బయటికి రాలేము. అడిక్షన్ అయిపోయినాం ఇప్పుడు మనం. ఎవరైతే వేలు ఇలా 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 వెళ్తుందో వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతారు. ఓకే, మీకున్న టైంని సద్వినియోగం చేసుకోండి. యూట్యూబ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేసినారంటే మీరు 1 అవర్గా ఛార్జింగ్ అయిపోయేంత వరకు దాన్ని వదలరు. అంత అడిక్షన్ అయిపోతుంది. ప్రజెంట్ మనం ఏఐ సార్, మీరు మొబైల్ ఏదైతే చూస్తున్నారో ఒక్క వీడియో కింద అలాంటి దానికి సంబంధించిన వీడియోసే కింద ఉంటాయి. జబర్దస్త్ చూడండి, జబర్దస్త్ సంబంధించిన వీడియోసే వస్తాయి. ఏదైనా ఒక మూవీ చూడండి, మూవీకి సంబంధించిన ఆ వీడియోసే వస్తాయి కింద. మీ మైండ్నే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కుని ఆల్రెడీ మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన కుప్పలు కుప్పలు వీడియోస్ తెచ్చి పెడుతుంది. అవునా కదా? మీరు అంతవరకు అవసరం లేదు సార్ మనకి. అమెజాన్లో మీరు ఏదైనా ఒక ఐటమ్ సెర్చ్ చేయండి. ఓకేనా సార్? ఉమ్, సెర్చ్ చేసి 2-3 సార్లు చూసిన తర్వాత ఆ 1 డే 2 డే 3 డేస్ తర్వాత మీకు రికమెండెడ్ ఫర్ యువర్ లైక్ అని వస్తుంది మీకు మళ్ళీ చూడండి, అంత వర్క్ అవుతుంది వెబ్సైట్. ఐటమ్స్. మొబైల్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, మీరు మొబైల్ కంట్రోల్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి సార్. అందరి జీవితాలు మొబైలే కంట్రోల్ చేస్తుంది ప్రజెంట్. సో హ్యాపీగా మొబైల్లో చూసే ఒక 5-10 నిమిషాలు బుక్ రీడింగ్ కూడా చేయండి. సో రిచ్ పీపుల్ హ్యాబిట్ సార్ అది. ధనవంతులకి ఎవరైతే బుక్ చదువుతారో ఒక ఐడియాని పట్టుకుని పైకి వస్తారో వాళ్ళే బిజినెస్ మ్యాన్ సార్. ఒక బుక్ చదివేటప్పుడు ఐడియాస్ వస్తూ ఉంటాయి. అవునా కదా? ఆ ఐడియాని ఎవరైతే పట్టుకొని పైకి వస్తారో వాళ్ళే బిజినెస్ మ్యాన్ అవుతారు. ఓకే, టీవీ కూడా ఒక నెగిటివే సార్ చెప్పాలంటే. న్యూస్ చూడడము, సీరియల్స్ చూడడం, మూవీస్ చూడడం, ఆ ఫైటింగ్స్, యాక్సిడెంట్స్, పెట్రోల్ రేట్ పెరగడం, ఇవే చూపిస్తారు. రాజకీయ పొలిటీషియన్స్ చూపిస్తారు. నా సజెషన్ టీవీ చూడకండి. స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను నేను, 1 మంత్ టీవీకి దూరంగా ఉండండి, నెగిటివ్ మాట్లాడకండి 1 మంత్ అని చెప్పాను. ఎంతమంది ఫాలో అవుతున్నారు? టీవీ చూస్తున్నారా సార్? నేను చూడడం. సాటర్డే ఖచ్చితంగా కొత్త డివోషనల్ కొత్త కొత్త మూవీ చూస్తాను సార్ నేను. డివోషనల్గా ఓకే, డివోషనల్ వరకు ఓకే. నిన్న నేను మిగతా కూడా ఏ చూడను కానీ నేను. ఎస్, డివోషనల్ వరకు పెట్టుకోండి. ఏదైనా మంచి ప్రవచనాలు వినండి అంతవరకు. కానీ టీవీ ముందు కూర్చొని అంటే గంట గంటలు అయిపోతాయి. కాబట్టి బుక్ రీడింగ్ సార్. నైట్ పడుకునే ముందు ఒక్క పేజ్, కనీసం 1 పేజ్తో స్టార్ట్ చేయండి. అది 2 పేజ్ తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా. ఇందాక మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు ఏ వీడియోస్ చూస్తే 60 వస్తాయి కదా. మీరు ఒక్క పేజ్ చదివితే 2 పేజ్ చదవాలనిపించాలి మీకే. ఇష్టంతో చేయండి, ఏది చేసినా ఇష్టంతోనే చేయండి. కష్టంగా భావించకండి. మీ జీవితం మారాలంటే స్టార్ట్ విత్ సింప్లెస్ట్. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. 1000 అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అవునా కదా సార్? ఎస్ సార్. రైట్. థాట్స్ బికమ్ యాక్షన్, యాక్షన్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్, క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. మీ డెస్టినీ మీరే రాసుకోవాలి సార్. అంత పవర్ ఉంది మీలో. ఓకే, మీరు ఒక హై ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ ఉంది మీలో. మీ చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రైట్స్, ఎనర్జీని మీరు సేవ్ చేసుకోండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. నెగిటివ్ థింగ్స్ కూడా దూరంగా పెట్టండి ఏదైనా సరే. రైట్ సార్. రమణ సార్, టుమారో 5th చాప్టర్ చెప్తారా? ఎస్, మీ 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 నేమ్ రాసుకుంటున్నందుకు. 5th చాప్టర్. రైట్ సార్. అందరికీ ఎవరైనా అది మ్యాజిక్ చెక్ ఒకసారి నాకు వాట్సాప్ చేయరు. ఫోన్ చేంజ్ చేశాను, నా దాంట్లో లేవన్నీ దాన్ని బ్యాకప్ తీసుకోలేకపోయాను. ఈ చెక్ పైన రాశారు కదా సార్ ఇది. ఓకే ఓకే ఓకే. షేర్ చేయండి. రైట్ సార్, గ్రూప్లో షేర్ చేస్తారు మళ్ళీ ఇది ఒకసారి. చేస్తారు. రైట్. రైట్ సార్. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. చేస్తారా?
స్వామి గారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, క్యారియర్. ఓకే. ఒక జూమ్ మీటింగ్ లో ఓ, అవుతుంది మాకు. ఇప్పుడు 30th జూన్ నాడు జూమ్ మీటింగ్ మాకు జరుగుతుంది. సో మా మా సీనియర్ డివిజనల్ మేనేజర్ ఏం చేశాడంటే అంత అవుతుండగా తను కొన్ని నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేశాడు. సో నేను దానికి ఫోరంలో ఒక 50 మంది ఉన్నాము. నేను కౌంటర్ వేశాను, అలా మీరు మాట్లాడకూడదు. ఆ వర్డ్ ఏంటంటే హిందీలో చెప్తే మీ తెలుగులో బాగోదు, హిందీలో చెప్తాను, సిగ్గు శరం ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు. శరణ్యత నేను హిందీ బాగా నాకు వచ్చి అలా అనకూడదు, మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా 1 to 1 పిలిపించి మీరే ఈ ఫోరంలో మీరు ఒక్కరున్నట్టు అందరికీ ఉన్నదంటే అది వేరే విషయం. నాకైతే అనిపించింది, గట్టిగా నేను కౌంటర్ వేసుకున్నాను. వేసుకున్నది అది ఏంటంటే జోనల్ మేనేజర్కి మెసేజ్ వెళ్ళింది, రీజనల్ హెడ్ 2 states ఇన్ఛార్జ్ వరకు వెళ్ళింది ఆ మెసేజ్. నేను 2006 నుంచి ఈ కంపెనీలో ఉన్నాను. నేను మీకు ఇష్టం లేదని చెప్తే 1 to 1 పిలిపించండి, నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఫోరంలో ఉండి 8 గంటలు నేను వర్క్ చేసేది తిట్టడం ఇటువంటి పదాలు వాడితే బాగోదని నా మెసేజ్ ఇచ్చాను సార్. మొత్తం అంతా ఇచ్చేవాడికి ఏమైనా రీజనల్ హెడ్ వరకు వెళ్ళిపోయింది మొత్తం అంతా. అది వెళ్ళేటప్పుడు నేను నెక్స్ట్ డే నాడే మా జోనల్ మేనేజర్ ఫోన్ చేసి మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను ఎందుకోసం అంటే లేదు మిమ్మల్ని కలుస్తానన్నాను. కలిశాను. నేను కలిసి నీకు రిజైన్ లెటర్ ఇచ్చాను. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే ఏజ్లో చిన్న వాళ్ళే. రిజైన్ లెటర్ ఇచ్చి నేను రాను, నాకు అవసరం లేదు, నేను మానేస్తాను చెప్పలేదు. మీరు అది ఉంచండి లెటరు, మీ రిటైర్మెంట్ ఇంకా టైం ఉంది కదా, నాకు 26 జనవరితో అయిపోతుంది లెక్క అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఈ వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు సార్, ఏదైనా ఉంటే అని చెప్పి ఊరుకున్నాను. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమైందంటే అది చాలా పెద్దగా తయారైపోయింది. రీజనల్ హెడ్కి వెళ్ళడం ఇలా అన్నం మంచిది కాదని చెప్పి ఎవరైతే ఆయన యూజ్ చేశారో వాళ్ళు ఆయన్ని ఫోన్లో చెప్పడమో వెర్బల్గా చెప్పడమో పిలిచి చెప్పారో తెలియదు, అటు వాడు ఇవ్వడద్దని చెప్పారు. తర్వాత నాకు 3-4 days నుంచి కాల్ చేశారు, మీరు ఇంత డేరింగ్ అన్నారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ విషయం మీద ఆగిపోయింది, నాకు 2 years మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తానని చెప్పి అంటున్నారు వాళ్ళు. నేను చెప్పాను నాకు ఇష్టం, నాకైతే మీకు ఇవ్వాలంటే ఇవ్వండి, వద్దనుకుంటే మానేయండి, నాకేం ప్రాబ్లం లేదు, క్లియర్ కట్గా చెప్పాను సార్. మీది Yes. ఇది సార్ నా న్యూస్. ఒకటి మనం ఎవరిని కించపరచొద్దు, మన డబ్బులు ఎవరిది వాళ్ళ మనం మోసం చేయొద్దు. మనల్ని ఎవరు టచ్ చేస్తే మాత్రం 440 watts ఇవ్వాలని లెక్క. అది నా యొక్క మొదటి నుండి ప్రిన్సిపల్ అదే సార్ రమణ గారిది. నేను రాంగ్ రూట్లో వెళ్ళను, వెళ్ళి నన్ను టచ్ చేస్తే నేను వదలను. నేను ఇది నా సిస్టమ్ సార్. ఇది తప్పేం లేదు కదా సార్ రమణ గారు. కరెక్ట్ సార్, బాగుంది సార్. వాళ్ళు చాలా మంది ఫోన్ చేశారు, మీరు వాయిస్ ఇచ్చారు కాబట్టి మాకు ఇంతవరకు ఉన్నది అందరు చెప్తున్నారు, మీరు ఏజ్ లో పెద్ద అంత ఉన్నది, మీరు అన్నంలో తప్పేం లేదు, మేము అనలేకపోయి మీరు అన్నారు అంతే తేడా. ఇది సార్ జరిగినటువంటిది. థ్యాంక్ యూ సార్, ఈ ఫారంలో మళ్ళీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మనల్ని ఎవరు తిట్టొద్దు సార్, తప్పది మనకి. పర్లేదు సార్, మీ అనుభవాలు షేర్ చేస్తున్నారు. ఎస్, ఆ పర్సన్ రియలైజ్ అయి ఉండాలండి.